హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మనకు రిజిస్ట్రేషను లింక్ అయితే రావడం జరిగింది. ఈరోజు మనకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని ఏ విధంగా తెలుస్తుంది, మనం ఫీజు పేమెంట్ చేస్తాం కదా అది కరెక్ట్గా పే చేస్తామా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుందని తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి 7th to 12th ఆగస్ట్, సర్టిఫికేట్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చేసి 8th నుంచి 19th వరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే అయిపోతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అందులోనే అయిపోతుంది. ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ అట్లాంటి ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ మాత్రం మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, అందరు వెళ్ళవలసిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21st to 23rd, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 24th, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 28th. సో రిజిస్ట్రేషన్ చేసుకోండి స్టూడెంట్స్. అప్లికేషన్ ఫామ్ కింద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి కౌన్సిలింగ్ ఫీజు పే చేయండి. పే చేసిన తర్వాత అప్పుడే మీరు ఆ ప్రింట్ అయితే తీసుకొని పక్కకు పెట్టుకోండి. మీకు అప్పుడు ఒక ఐడి జనరేట్ కావడం జరుగుతుంది, ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నో యువర్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఫీజు పే అయిందా లేదా, అంటే మీ ఫీజు కనుక కరెక్ట్గా సెట్ అయిపోతే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆర్ యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అంటే మీరు ఫీజు పేమెంట్ అయిపోయిందా లేదా చెక్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ మీద చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్, అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే థర్డ్ దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అయిపోతే యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అండర్ ప్రాసెస్ ఆర్ పెండింగ్ ఎట్ ఆఫీసర్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఎట్ ఆఫీసర్ ఆర్ అండర్ ప్రాసెస్ అని రావడం జరుగుతుందంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కాలేదు. ఎవరు ఆన్లైన్లో ఫస్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళది క్యూలో ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? అండర్ ప్రాసెస్ ఆర్ పెండింగ్ ఎట్ ఆఫీసర్ అంటే ఇంకా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు, క్యూలో ఉందని అర్థం. కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్లీ అండ్ కంప్లీటెడ్ మెసేజ్ పడుతుంది. మీది ఏమైనా అక్కడిక్కడ అప్లోడ్ చేయడం కానీ, కనిపించకుండా అప్లోడ్ చేయడం కానీ, స్కానింగ్ కూడా కరెక్ట్ రాకపోతే రీ అప్లోడ్ అనే మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, అక్కడ డిస్ప్లే కూడా చేస్తుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను పీజీ సెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.